విభాగశ అన్నాడు. కాబట్టి ఈ గుణాల చేతనే ఈ వర్ణాలు ఏర్పడ్డాయి, కర్మల చేతనే ఈ గుణకర్మ విభాగశ. ఎవరైతే గుణాలతోటి వాళ్ళ గుణాలు ఎలా ఉన్నాయి, వాళ్ళ కర్మలు ఎలా ఉన్నాయి, వాటి ద్వారా మాత్రమే వర్ణాలు ఏర్పడ్డాయి. కానీ ఈ కులాలు మతాలు, ఇప్పుడు గౌడ్స్ అని, రెడ్డిస్ అని, ఎస్సీ ఎస్టీ బీసీ ఇట్లా రకరకాలు ఉన్నాయి. అవన్నీ కాదు, మనం సృష్టించుకున్నవి. మానవుడు తనకు తాను సృజింపజేసుకున్నవి ఈ కులాలు. కానీ పూర్వం నుంచి ఉన్నవి భగవానుడు ఏం చెప్తున్నాడు అంటే, సద్గురువు ఏం చెప్తున్నాడంటే, చాతుర్వర్ణం మయా సృష్టం గుణకర్మ విభాగశ. గుణకర్మల చేత ఈ 4 వర్ణాలు ఏర్పడ్డాయి. ఆ 4 వర్ణాలలో ఉన్న వాళ్ళు ఎవరు? ఈ 3 వర్గాలు ఎవరైతే కింద వర్ణాలు ఉన్నారో, శూద్రము, వైశ్వం, క్షత్రియ, వీళ్ళు ప్రయత్నపూర్వకంగా మంచి జ్ఞానాన్ని అభ్యసిస్తూ బ్రాహ్మణులుగా ఎదగాలి. మోక్ష స్థితికి ఎదిగినప్పుడే వాళ్ళు అసలైన నిజమైన బ్రాహ్మణులు. కాబట్టి మనం శూద్రం, పుట్టినమంటే శూద్రం, అంటరాని వాళ్ళం, పరమాత్మకు అంటకుండా ఉన్నాం. కాబట్టి పరమాత్మ జ్ఞానం మనకు లేదు. కాబట్టి మనం ఎవరో మనకు తెలియదు, మన లోపల ఉన్న ఆత్మ తెలియదు, పరమాత్మ తెలియదు. కాబట్టి మనం దానికి అంటరాని వాళ్ళం అయిపోయినాం. కాబట్టి ప్రయత్నపూర్వకంగా గురువును ఆశ్రయించి సాధన చేసి మనం పరమాత్మని అంటొచ్చు, పరమాత్మని చూడొచ్చు. కాబట్టి మనం బ్రాహ్మిన్స్ అయిపోవచ్చు, బ్రహ్మ జ్ఞానంతో బ్రాహ్మణ. కాబట్టి బ్రాహ్మణుడైన వాడే సర్వత్రా పరమాత్మని